ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తమ భేటీపై స్పష్టతనిస్తూ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకి సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చి వైసీపీలో చేరానని అంబటి రాయుడు తెలిపారు. తన ఆశలు ఆశయాలు ఫలిస్తాయని అనుకున్నానని అంబటి రాయుడు చెప్పారు. చాలా ప్రాంతాల్లో తిరిగి ప్రజలని కలుసుకుని వారి సమస్యలని అర్థం చేసుకున్నానని అంబటి రాయుడు వివరించారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన కలలు నెరవేరే అవకాశం లేదన్నది అర్థమైందని అంబటి రాయుడు వివరించారు. ఈ విషయంలో తానెవరిని నిందించబోనని అంబటి రాయుడు స్పష్టం చేశారు. తన సిద్ధాంతాలు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు కలవలేదని అంబటి రాయుడు వెల్లడించారు. అయితే ఇది ఏ సీటు నుంచి పోటీ చేయాలన్న అంశానికి సంబంధం లేనిదని అంబటి రాయుడు చెప్పారు. రాజకీయాల నుంచి దూరం జరగాలని నిర్ణయించుకున్నాక తన శ్రేయోభిలాషులు, సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులు ఒకసారి పవన్ కళ్యాణ్ని కలవాలని సూచించారని అంబటి రాయుడు వివరించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల గురించి అర్థం చేసుకోవాలని హితవు పలికారని అంబటి రాయుడు తెలిపారు. పవన్ కళ్యాణ్ని కలిసి చాలా సమయం గడిపానని, జీవితం, రాజకీయాల గురించి మాట్లాడుకున్నామని అంబటి రాయుడు చెప్పారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తన సిద్ధాంతాలు ఒకే రకంగా ఉన్నాయని అర్థమైందని అంబటి అన్నారు. ప్రస్తుతం తాను దుబాయ్కి క్రికెట్ ఆడేందుకు వెళుతున్నానని, ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని అంబటి రాయుడు ముగించారు. రైట్, మొత్తానికి జనసేన పార్టీలో ఆయన చేరతారా లేదా అనే విషయానికైతే స్పష్టత రాలేదు. కానీ జనసేనానితో భేటీ జరిగిన విధానం గురించి, అలాగే ఆయన పంచుకున్నటువంటి విషయాల గురించి కూడా, భావ స్వారూప్యత గురించి కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సునీల్, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన వరవడి సృష్టించడానికి యువతను ముందుకు రావాలంటే కూడా జనసేన అధినేత పిలుపునిచ్చిన మేర ఏదైతే అదే విధంగా ఉన్నటువంటి మనస్వభావం కలిగినటువంటి కొందరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే కలుస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే గత కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరినటువంటి క్రికెటర్ లో స్టార్డమ్ ఉన్నటువంటి అంబటి రాయుడు కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కలవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన కలిసి సుదీర్ఘంగా 3 గంటల పైచులకు ఆయన వెచ్చించి సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ తో మాట మంది చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన కలిసి వెళ్ళిన తర్వాత మీడియాతో మాట్లాడకపోయినప్పటికీ కూడా తదనంతర క్రమంలో ట్విట్టర్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ మంచి ఆయన ఏ విధమైనటువంటి అనుభూతులు పొందారు, అసలు రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు అనే ఆశయాలు మొత్తం కూడా ఆయన చూడడం జరిగింది. స్వచ్ఛమైన సంకల్పంతో, హృదయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు రావాలనుకుని వచ్చాను, అది వైసీపీలో చేరానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను మైదానంలో ఉంటూనే అనేక గ్రామాలను సందర్శించి చాలా మంది ప్రజలకు కలుసుకుంటూ వారి సమస్యలను అర్థం చేసుకున్నానని, మరి వ్యక్తిగతంగా కూడా వాటి పరిష్కారం కోసం నా వంతు అంటే ప్రతి ఒక్క గ్రామాల్లో గత కొద్ది రోజులుగా ఆయన పర్యటన చేస్తూ కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది అభాగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. దాని సంగతి కూడా ఆయన ఈ యొక్క మెసేజ్ లో ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కారణాల వల్ల, అంటే నేను సేవా తత్పరతో సేవ చేయాలనుకున్నటువంటి కొన్ని కారణాలు, వైసీపీకి ఉన్నటువంటి గోలు ఒకటి కాకపోవడం, దానికి విరుద్ధంగా ఒకటి 2 కూడా విరుద్ధంగా ఉండడంతో ఆ పార్టీని విడుతున్నట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్ గా అసలు రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ట్వీట్ చేశారు. అలాంటి సందర్భంలో సన్నిహితులు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా అలా కాదు, ఇంకోసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ తెలిసినట్లయితే నీ యొక్క మనసు ఆయన యొక్క మనసు కూడా ఒకటిగా ఉండే అవకాశం ఉంటుందని వాళ్ళు ఏదైతే చెప్పిన విషయం ఉందో దాని మీదటే ఈ రోజు పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘంగా కలిసి మాట్లాడడం జరిగిందని చెప్పేసి కూడా గౌరవం జరిగింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు కానివ్వండి, ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ నాకు నచ్చాయంటూ, అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉంటానంటూ కూడా ఈయన ట్విట్టర్ వేదికగా చెప్తూ జరిగింది. అంటే మనం చూసినట్లయితే మొత్తం మీద ఎక్కడైనా సరే సీట్ ఇస్తారనేది పొద్దు నుంచి కూడా ఒక సీటు గురించి చర్చ జరిగిందని చెప్పేసి మనం భావిస్తా ఉన్నాం. కానీ ఒకే ఒక మాటతో ఆయన సీట్స్ గురించి అయితే ఎటువంటి చర్చ జరగలేదు. ఎక్స్పెక్టెడ్ ఏదన్నా కావచ్చు, ఎక్కడైనా రావచ్చు అనే ఆలోచన చెప్పారు. అంటే మనం ఇప్పుడు ఆయన దుబాయ్ టూర్ కి వెళ్తున్న సందర్భంగా కూడా ఈ యొక్క ట్వీట్ ని రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్ కి ప్రజలకు అండగా ఉంటారంటే కూడా చూడడం కూడా మనం పచ్చమరిపిగా చూడాలి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.